రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. అయితే యాలల మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను అధికారులతో కలిసి పరిశీలించారు. లారీలు ఎన్ని వస్తున్నాయని ఆరా తీశారు. అలాగే లక్ష్మీనారాయణపూర్లోని శ్రీ బాలాజీ రైస్ మిల్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు స్టాక్ వివరాలను మిల్ యాజమానితో అడిగి వివరాలపై ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేసి తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే యాలల మండల కేంద్రంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియ నమోదును పరిశీలించారు. ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నా బోర్డు నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులు, టాయిలెట్లు, అదనపు గదుల నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంబడి జిల్లా విద్యాశాఖాధికారి రేణుక మరియు తాండూర్ ఆర్డీఓ అనిత, యాలల తహసీల్దార్ గాయత్రి, ఎంపీడీఓ శ్రీనిజ, టీటీ కిరణ్ కుమార్, ఆర్ఐ శివచరణ్, ఎంపీడీఓ ఆనందరావు, డీసీఎంఎస్ నిర్వాహకులు సలీం, మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు. ఇంకా దాదాపు 25,000 బ్యాగ్స్ సెంటర్లో మహబూబ్ నగర్ మాకు ఇచ్చారు. మహబూబ్ నగర్ ఉంది, ఇప్పుడు మల్లేష్ కి సంగారెడ్డి ఉంది, మహబూబ్ నగర్ కూడా పంపించారు. ఫస్ట్ వాళ్ళకి క్లియర్ గా చెప్పండి ఇక్కడ పంపాలి, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. సో మా మహబూబ్ నగర్ ఒక మీతో మాట్లాడి అక్కడ పంపించారు. టెక్నాలజీమెంట్ అయిందా? నిన్న బక్రీద్ కాబట్టి డ్రైవర్స్ షీట్ పెట్టారు. స్టడీ రూమ్ లాగా జిఐ షీట్ మంచిగా ఫిక్స్ చేసి పిల్లర్స్ పైన ఒక జిఐ షీట్ పెడితే అది ఎగ్జిస్టింగ్ ఎస్టిమేట్ లాస్ట్ టైం నుంచి డైరెక్ట్ లోకల్ డైరెక్ట్ దానికి ఏంటి ఇన్సులేటర్ నాప్కిన్ ప్యాడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.